పుణ్యభూమి నా దేశం నమో నమామి. అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నమస్కారం. మన భారతీయ పవిత్ర గ్రంథాలలో అతి ముఖ్యమైనది భగవద్గీత. అందులో కృష్ణుడు అభ్యుత్థానం అధర్మస్య సంభవామి యుగే యుగే అన్నాడు. అంటే ఎప్పుడైతే అధర్మం ప్రబలిపోయి ధర్మం వెనకబడిపోతుందో నేను ప్రతి యుగంలో వ్యక్తమవుతాను అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా అటువంటిది ఏదైనా జరిగినప్పుడు అన్యాయం ప్రబలి తర్వాత ఆచారాలు పాటించక మన సాంప్రదాయాలని మర్చిపోయి డబ్బు వెనుక పరిగెడుతున్నప్పుడు తప్పకుండా ఎక్కడి నుంచో ఏదో ఒక శక్తి తలెత్తుకొస్తుంది. అటువంటి శక్తి బహుశా భగవంతుడు మనని ఆ పని చేయమన్నాడేమో అనిపించి ఈ విజ్ఞాన భారతి థింకింగ్ ఇండియా అనేటువంటి ఒక చిన్న ఇనిషియేటివ్ని మనం ప్రారంభించాం. పూర్ణమిదం పూర్ణమదం అన్నట్టుగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కంప్లీట్గా శూన్యం నుంచి, జీరో, ఇంతకుముందు లేనటువంటి ఆలోచన జీరో నుంచి వచ్చింది. ఇది మనకు ఈ ఈ ఈ ఇనిషియేటివ్ సరిగా అర్థం చేసుకొని దీనికోసం అందరూ శ్రమించి ఎప్పుడైతే ఇందులో ఉన్నటువంటి భావజాలాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలలో మార్పు తేగలుగుతామో ఆ రోజు తప్పకుండా ధర్మం మళ్ళీ పునఃస్థాపితం అవుతుంది. ఒక కుటుంబంలో పిల్లలు సరిగా ఉండక సన్మార్గంలో లేక దుర్మార్గంలోకి వెళ్ళినప్పుడు మనం తల్లిదండ్రులనే చాలా నిజంగా దోషిగా భావిస్తాము. అదేవిధంగా ఒక రాష్ట్రంలో ఒక దేశంలో పరిస్థితులు మరీ అధ్వానమైన అంటే దానికి కారణం పాలకుల కన్నా ప్రజలే ముఖ్యం, ప్రజలే ఆ కారణం. కాబట్టి మన ఈ ఇనిషియేటివ్ యొక్క ఫోకస్ అంతా కూడా ప్రజల వైపు ఉంటుంది, ప్రజల మీద ఉంటుంది, ప్రజలను మార్చడానికి ఉంటుంది. ప్రజల్ని మనలో కలుపుకొని వాళ్ళతో మమేకమై వాళ్ళ ద్వారా మళ్ళా ఈ భారతదేశం యొక్క పేరు అంటే ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి అనేది పునఃస్థాపితం చేయగలుగుతామనే ఉద్దేశంతో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాము. ఇది ఒక వ్యక్తి చేస్తే కాదు, ప్రతి వాళ్ళు మనం ఉన్నటువంటి మనం అనుకున్న మన సంవత్సర వ్యక్తులు బయట వాళ్ళు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా మంచి జరుగుతుంది. అవర్ ఇనిషియేటివ్ విజ్ఞాన భారతి మనం విల్ బి ఫార్మల్లీ లాంచింగ్ ఆన్ 1st of December. అయితే దానికన్నా ముందు నేను అనుకున్నాను, ఎందుకంటే చాలా కమ్యూనికేషన్స్ పంపించాం. అవి చదివి ఉండొచ్చు, చదవకపోవచ్చు, ఒక్కోసారి అవి చాలా హెవీగా కూడా ఉండొచ్చు. అందుకని వాళ్ళు చిన్నగా ఒక రకమైనటువంటి ప్రిల్యూడ్ అంటే December 1వ తారీఖున జరగబోయే దానికి ఒక ప్రిల్యూడ్ పంపించాలనే ఉద్దేశంతో ఒక చిన్న వీడియో క్లిప్ తయారు చేసి మీకు పంపుతున్నాం. అదే ఈ వీడియో క్లిప్. ఇందులో చాలా ఒక ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతో మీకు ఒక ఐడియా ఏర్పడుతుంది. ఏమిటిది, దేనికోసం ఇది పెట్టాము, మన బాధ్యత ఏంటి, దీనివల్ల ఏం జరగబోతోంది అని. లేకపోతే మనకు దాని గురించి అవగాహన లేనప్పుడు మనకు ఒక రకమైన ఆత్మస్థైర్యం ఉండక నెగటివ్ సెన్స్లో పోయి ఇది జరగదు, ఇది ఎవరు రారు, ఇదంతా కూడా ఒట్టిది అనేటువంటి భావం చిన్నగా మన మనసులో మిగులుతుంది, బయటికి చెప్పకపోయినా కూడా. అందుకని పూర్తిగా కూలంకషంగా దీని గురించి తెలుసుకోవాలి. దీన్ని రుచిగా తప్పకుండా దీన్ని అందరూ ఒక గ్రూప్లో అంటే ఒక టీంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అవి కూడా కష్టమైన లేదు, ఏదో ఎక్కువ భారంగా భావించవద్దు, ఆడుతూ పాడుతూ. ఎందుకంటే రేపో ఎల్లుండో దీనివల్ల మార్పు రాదు.
అద్భుతాలు జరగవు. కానీ ఏమీ చేయకుండా కూర్చుంటే ఎంతకన్నా కూడా అధ్వానం అవుతుంది. కాబట్టి మనం మన యొక్క బాధ్యత, మన స్వధర్మ అంటే ఒక భారతీయ పౌరునిగా, బాధ్యత గలవానిగా మనం మన స్వధర్మాన్ని పాటించాలి. విజ్ఞాన భారతి ఒక చిన్న ఐడియా. ఈ ప్రపంచాన్ని పరిపాలించేది మనుషుల కన్నా కూడా ఐడియాలు. ఆలోచన, ఆలోచన నుంచి ఐడియా, ఐడియా నుంచి కార్యాచరణ. ప్రతి పని మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి పని, ప్రతి యాక్టివిటీ ఏదైనా చూడండి, అన్నీ కూడా ఒక ఐడియాలే అవి. కాబట్టి ఐడియాల వల్లనే మనం ఈ విజ్ఞాన భారతి కూడా ఒక ఐడియా. ఈ ఐడియాని కార్యాచరణ కింద మార్చాలి, అంటే పనిలోకి మార్చాలి. దీన్ని ఆ పని చేసే విధంగా మనం దాన్ని మార్చుకునేటువంటి శక్తి మనకుంది. ఎవ్రీ సిటిజన్, మనకి దీంట్లో ఉన్నటువంటి ఒక మెయిన్ సిద్ధాంతం ఏంటంటే ఎవ్రీ సిటిజన్ కెన్ బికమ్ ఏ సెంటర్ ఆఫ్ అవేర్నెస్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్. కాకపోతే మేల్కొల్పాలి, కాకపోతే శిక్షణ ఇవ్వాలి, కాకపోతే బ్రెయిన్ వాష్ చేయాలి, కాకపోతే అతనికి అర్థమయ్యేటట్టుగా ఏ విధమైన ఆడియో విజువల్ కానివ్వండి, సినిమాలు కానీ ఏదో ఒకటి చూపించి అతని మనసులో దీనికి ఒక స్థానం ఏర్పరిస్తే తప్పకుండా అతనిలో మార్పు వస్తుంది. ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ నథింగ్. లైక్ నోబుల్ ఐడియాస్ నార్మల్లీ కమ్ యాజ్ ఎ స్పార్క్ అండ్ ది వరల్డ్ ఈజ్ రూల్డ్ బై సచ్ ఐడియాస్. విజ్ఞాన భారతి ఈజ్ నాట్ ఏ పొలిటికల్ ప్లాట్ఫామ్. దీనికి రాజకీయాలతో ఏమీ సంబంధం లేదు. ఇట్స్ నాట్ ఏ ప్రెషర్ గ్రూప్. ఏదో పోయి ఉద్యమాలు చేసి ఆఫీసుల ముందు పడుకొని, లేకపోతే పోలీసులు వచ్చి కొడుతుంటే ఎట్లాంటిది ఏమీ లేదు. మన ఇళ్లలో మనం కూర్చొని మనం హాయిగా మన కంప్యూటర్ ద్వారానో, మన మొబైల్ ద్వారానో, లేదంటే మనం వెళ్ళినప్పుడు మాట్లాడడం ద్వారానో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు. ఏ విధమైనటువంటి ఈ అశాంతికి గురి చేయాల్సిన పని లేదు. We believe that society improves not only by policies but also through small continuous acts of responsibility by each individual. ఏ ఒక్కరూ చేస్తే కాదు, ప్రతి ఇండివిజువల్ ఆలోచించుకొని ఆ బాధ్యతను తను తీర్చితే మొత్తం దేశం బాగుపడుతుంది. చిన్న గ్రూప్లో కూడా ఏదో ఒకరిద్దరు పనిచేసినందువల్ల ఆ గ్రూప్ సక్సెస్ కాదు. నాకు మొదటి నుంచి నేను కార్పొరేట్ వాతావరణంలో పెరిగిన వాడిని. అక్కడ నేను చూసింది గ్రూప్ డైనమిక్స్. మన వాళ్ళు చెప్తారు వర్కింగ్ టుగెదర్ వర్క్స్ ఏమేమో ఉంటాయి, అవన్నీ ప్రోగ్రామ్స్ ఆఫీసులో పెట్టుకొని ఉంటారు. కానీ గ్రూప్గా ఉన్నప్పుడు అందులో ఒకళ్ళో ఇద్దరు పనిచేస్తారు, మిగతా వాళ్ళు పనిచేయరు. కాబట్టి వాట్ బిలాంగ్స్ టు ఆల్ బిలాంగ్స్ టు నన్. అందుకని ప్రతి వ్యక్తి కూడా నేనే చేయాలి, ఇది ఇంకెవరు లేదు, నాకే ఈ బాధ్యత అని చెప్పి ప్రతి వ్యక్తి, గ్రూప్లో ఉన్న ప్రతి వ్యక్తి కంట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ గ్రూప్ సక్సెస్ఫుల్ అవుతుంది. అందుకని పవర్ ఆఫ్ వన్ అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మనం ఇంట్లో ఇంట్రడ్యూస్ చేసాము. అది ప్రతి వ్యక్తి తన బాధ్యతను గుర్తించి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ముందుగా దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పకుండా ఆ గ్రూప్కి విజయం లభిస్తుంది. ది టర్మ్ విజ్ఞాన్ అనేది మనకు తెలుసు. విజ్ఞానం అంటే సైన్స్ అంటే నాలెడ్జ్. తర్వాత అందరికి వివేకం కూడా. అంటే వివేకం వల్ల ఏమవుతుందంటే ఏది మంచిది, ఏది చెడ్డది అనే దాని గురించి విభజించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత వైరాగ్యంతో ఫాలో అవుతుంది. వైరాగ్యం అంటే చెడ్డదాన్ని వదిలిపెట్టడం, మంచిదాన్ని తీసుకోవడం, అంతేగాని సన్యాసం తీసుకోవడం కాదు. కాబట్టి వివేకం, వైరాగ్యం ఈ రెండిటికి కావలసినటువంటి ఆ అర్థం, దాని యొక్క ప్రభావాన్ని మనం ఉపయోగించుకోవడానికి ఇది కూడా పనిచేస్తుంది. We believe that a society improves not only through big policies but also through small continuous acts of responsibility by each individual. ఆ రెస్పాన్సిబిలిటీని ఫీల్ కావడం కోసం చెప్తున్నాం. ఇట్ ఈస్ అవర్ ఎండీవర్ టు క్రియేట్ ఎ కల్చర్
వేర్ సిటిజన్ పార్టిసిపేట్స్, అడ్మినిస్ట్రేషన్ లిజన్స్. ఇప్పుడు అవి లేని పద్ధతి అనమాట. అండ్ సొసైటీ గ్రోస్ టుగెదర్. అవర్ ఎవ్రీ ఇంటర్వెన్షన్ మస్ట్ హ్యావ్ ఏ క్లియర్ పర్పస్. ఇట్స్ ఓన్లీ ఏ బిగినింగ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. That's the reason we have to listen, learn, and co-create working solutions for the nation or for తెలంగాణ. ఏం జరిగిందంటే ఇది మొట్టమొదట చాలా ఆవేశంతో గొప్ప ఆదర్శంగా దేశం అంతా నేషనల్ లెవెల్లో ఉండేటువంటి సమస్యల్ని లిస్ట్ చేసి ఇవన్నీ కూడా తీర్చాలనుకున్నాం. మామూలు విషయాలు 70 ఏళ్లలో మన వాళ్ళు తీర్చలేకపోయారు. మనం నలుగురం ఇవన్నీ తీర్చడం అనేది కొంచెం అత్యాశ అవుతుంది. కాబట్టి తర్వాత ఆలోచిస్తే రెండవది మనకు అవగాహన ఉంటుంది. అంటే వ్యవసాయం గురించి మాట్లాడాలి. మధ్యప్రదేశ్లో వ్యవసాయ పరిస్థితి ఏముంది, రైతులు ఎట్లా పనిచేస్తున్నారు, ఏమవుతుంది మనకు తెలియదు. విద్య గురించి మాట్లాడాలి. స్కూల్స్ పరిస్థితి పంజాబ్లో ఎట్లా ఉందో మనకి ఇంకా తెలియదు. కాబట్టి తెలంగాణలో ఉన్నది తెలుసు మనకి. తెలంగాణ ఉన్నదాన్ని ఇదే మొత్తం దేశం అంతా ఉందని మనం భావించటం అది పొరపాటు అవుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారు. అందుకని మేము ఆలోచించిన విషయం ఏంటంటే ఇది ముందు పైలట్ ప్రాజెక్టుగా కేవలం తెలంగాణలోనే చేద్దాము. 1 సంవత్సరం కావచ్చు, సంవత్సరంన్నర కావచ్చు, రిజల్ట్స్ వచ్చేంత వరకు. అందుకే ఈ మన థింక్ తెలంగాణ అనేటువంటి స్లోగన్. థింక్ తెలంగాణ అనేది దాని యొక్క క్యాప్షన్, దాని యొక్క టైటిల్. అంటే ఆ తెలంగాణ గురించి ఆలోచించండి. మీ మీ యొక్క మీ 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 స్వస్థానం గురించి ఆలోచించండి. మీ చిన్న సొసైటీ గురించి ఆలోచించండి. సొసైటీ అంటే మొత్తం దేశం కాదు, మొత్తం రాష్ట్రం కాదు, మొత్తం జిల్లా కాదు. మీరు, మీ ఇల్లు, మీ ఇంట్లో పని మనిషి, మీ పక్కన డ్రైవరు, లేకపోతే మీ నేబరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ స్నేహితులు. ఇంతవరకు చిన్న సొసైటీగా భావించి వాళ్ళతో మార్పు చేస్తే వాళ్ళు ఇంకొకరు చెప్పినప్పుడు ఇది కింది వరకు పర్కులేట్ అవుతుంది. దేశాన్ని మొత్తాన్ని మార్చడానికి ప్రయత్నం చేయద్దు. మనతోటి కాదు, మనం జీసస్ కాదు, మహాత్మా గాంధీరాం కాదు. కాబట్టి ఈ విధంగా చిన్నగా అంచెలంచెల మీద మనం వెళ్తే తప్పకుండా మనకు విజయం లభిస్తుంది. చాలామందికి దీని మీద నమ్మకం తక్కువ అనిపించింది నాకు. కానీ నాకు 500% నమ్మకం ఉంది. జరుగుతుంది ఇది. దీనికి మార్కెటింగ్ అప్రోచ్ కావాలి. నాకున్న ఈ మార్కెటింగ్ అప్రోచ్ అంతా కూడా అంటే 30 ఏళ్ళు మార్కెటింగ్ చేసిన దాన్ని బట్టి చూసి దాన్ని ఇక్కడ ఉపయోగించి దీన్ని మార్కెట్ చేసి అక్కడ వాళ్ళ కస్టమర్గా భావించి ప్రతి పౌరుని ఒక కస్టమర్గా భావించి అతనికి మన భావాలని మనసులో చెప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. నయాన భయాన కథలు చెప్పి, లేకపోతే మాటలు చెప్పి, సినిమాలు చూపించి, వీడియో క్యాసెట్లు చూపించి, ఏ విధంగా అయినా సరే అన్ని టూల్స్ ఉపయోగించి అతని హృదయంలో, అతని మనసులో ఒక భావాన్ని మనం మొలకెత్తించాలి. దాంతో ఐడియాలు పుడతాయి. అతనికి కూడా ఐడియాలు పనిగా, యాక్షన్గా మారుతాయి. అంతే, చాలా చిన్న ప్రాసెస్ అది. ఇది యాక్చువల్లీ విజ్ఞాన భారత్ అనేది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదని చెప్పాను. అదేవిధంగా ఇది కేవలం సిటిజన్ పార్ట్నర్షిప్ మోడ్. అండ్ సిటిజన్ అంటే ప్రజల యొక్క పార్ట్నర్షిప్ దీంట్లో ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. ఆ మోడల్ ఇది. దాంతో ఏమవుతుందంటే వీ కెన్ స్ట్రెంగ్థెన్ ది గవర్నెన్స్, సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ చేయొచ్చు, సివిక్ కాన్షియస్నెస్ కూడా పెంచవచ్చు. సో వీ బిలీవ్ దట్ సొసైటీ ఇంప్రూవ్స్ నాట్ ఓన్లీ బై పాలసీస్, ఆల్సో బై రెస్పాన్సిబుల్ యాక్షన్స్ బై ఈచ్ ఇండివిజువల్. వీ బిలీవ్ దట్ ఏ సొసైటీ అనగానే మీరు ఇదేం చెప్పిన మాట అంతవరకే. దాని గురించి ఆలోచించండి. దాన్ని అడ్రస్ చేస్తే చాలు. దీంట్లో మనకు ఒకటి విజ్ఞాన భారతి, థింకింగ్ ఇండియా, అది అట్లాగే ఉంటుంది. అది మదర్ ఆర్గనైజేషన్. దానిలో కూడా మనకు కావాల్సినంత వరకు కొన్ని ఉంటాయి. కొన్ని విషయాలు స్టేట్కి పనికొచ్చే విషయాలు సెంటర్లో జరగవలసి ఉంటుంది. అప్పుడు అక్కడ కూడా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ కొంత రీసెర్చ్ చేయాలి, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. దాంతో అక్కడ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. మేము చేసాము కొన్ని, అవి చాలా సక్సెస్ఫుల్ అని పెట్రోల్ పంపులో టాయిలెట్స్ గురించి రాస్తే జరిగింది.
ఈ మీకు ఈరోజు 77 దాటిన వాళ్ళకి 5 లక్షలు మందులు ఇస్తున్నారు. అది మేము ప్రయత్నం చేసింది. అట్లాగే ఎలక్టోరల్ రిఫార్మ్స్ లా కమిషన్ వరకు వచ్చినాయి. రెండు సార్లు అయినాయి. దిగ్విజయ్ ఎవరో అడ్డుపట్టడం వల్ల కొంచెం ఆగిపోయినాయి. కాబట్టి చేస్తూ ఉంటే తప్పకుండా రిజల్ట్స్ వస్తుంది. మనకు రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు. వాళ్ళు సరిగా పనిచేయనప్పుడు వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకుంది. అదేవిధంగా మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ రెండు మనం ప్రజలకి చెప్పాల్సి ఉంది. తర్వాత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మోడీ గారు అనుకుంటే ముద్ర వేయొచ్చునా అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. మీరిచ్చే డబ్బే, మీకు మీ ఓటుకి 10,000 రూపాయలు ఇచ్చేటప్పుడు మీ దగ్గర 20,000 తీసుకొని 10,000 మీకు ఇస్తున్నాడు. ఈ విషయం చెప్పాలి వాళ్ళకి. అది చెప్పినప్పుడు వాళ్ళలో జాగృతి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు పరిణితి చెందాల్సిన పరిస్థితిలో కొంచెం ఆ మోసలోకి వచ్చారు. ఇదివరకు పూర్తిగా మజిల్ నోరు మూసుకొని చెవులు మూసుకొని ఏం జరిగినా మాట్లాడకుండా ఉన్నారు. కారణం 625 సంవత్సరాలు ఆపరేషన్లో ఉన్నారు తెలంగాణ వాళ్ళు. అదే రక్తంలో జీర్ణించుకుపోయింది. ఇప్పుడు మేల్కొంటున్నారు. ఇదే సమయం మనం కూడా వాళ్ళకు ఓవంత క్యాటలిస్ట్గా పనిచేయాలి. వీఆర్ ఓన్లీ క్యాటలిస్ట్స్. అది ఆ పని చేయటం కోసం ఈ ఏర్పాటు జరిగింది. దీనికి మీ అందరి సహకారం ఉండాలి. అందరూ దీన్ని సొంతం చేసుకోవాలి. దీని మీద పూర్తి నమ్మకం పెట్టాలి. అమెరికాలో చంద్రుడి మీద మన మనిషిని పంపిస్తానన్నప్పుడు ప్రతి వ్యక్తి, అంటే దాంతో సంబంధం లేని వాడు కూడా తొందరగా ఏమిటని తొందర అంటే, మేము మనిషిని అక్కడ పెట్టాలి, భూమి మీద మనిషిని పెట్టాలి. కూరగాయలు అమ్మేవాడు కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఆ దేశంలో దాంతో ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పరచుకొని ఇది నా టార్గెట్, నేనే పెట్టాలి మనిషిని. అట్లాంటి భావం మనకు కలిగినప్పుడు మన 20 మంది ఏదైతే ఉన్నామో 2,000 మందితో సమానం. రెండవది, ఒక 200 మందిలో క్రిటికల్ నెంబర్ ఉంటుంది. ఆ క్రిటికల్ నెంబర్ 200 మందిలో 300 మందిలో 20 మందిలో ఒక రకంగా మనం మార్చగలిగితే అది ఒక అంటువ్యాధిలాగా మొత్తం రాష్ట్రం అంతా వెళ్ళిపోతుంది. అది మనం మొత్తాన్ని తేకలేరు. ఇది ఒక ప్రయోగం కూడా జరిగింది. దీనివల్ల అదే రిజల్ట్స్ వచ్చినాయి. క్రిటికల్ నెంబర్ డిసైడ్ అయితే మిగతా వాళ్ళు మొత్తం కూడా దాన్ని అనుకరిస్తారు. కాబట్టి ఇది చాలా విచిత్రమైనటువంటి, ఆశ్చర్యజనకమైనటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రక్రియ. మనం దీన్ని చేపట్టాము. దీనికి డబ్బుతో సంబంధం లేదు. దీనికి మనం ఎక్కువ ఖర్చు పెట్టి ఎంటబడి కష్టపడి చెమటలోడ్చి చేయాల్సింది లేదు. మనమంతా ఆలోచించగలిగితే చాలు. ఆలోచన ఉన్న వాళ్ళనే మనం ఒక తోటకు వచ్చాం. మనం అక్కడి నుంచో వచ్చాం. కాబట్టి మనమంతా ఒక టీం కావాలి, గ్రూప్ కాదు. గ్రూప్ డివైడ్స్, టీమ్ యునైట్స్. కాబట్టి ఒక టీమ్గా మనం తయారైనప్పుడు తప్పకుండా సక్సెస్ వస్తుంది. ముందు అది సాధించాలి. మనం వేరే ఇండివిజువల్స్గా ఉన్నాం. ఇప్పుడు ఒక టీం అయినప్పుడు ఆ టీం పనిచేస్తుంది. మనకు మార్గదర్శకత్వం ఇవ్వటానికి చాలా తెలివికల వాళ్ళు, అనుభవ సంపన్నులు, అటువంటి వాళ్ళు మనకు పైన నలుగురు మనకు మార్గం చూపాలనుకున్నారు. ప్రకాష్ నారాయణ గారు కానివ్వండి, లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, మన ఎంవి రెడ్డి గారు కానివ్వండి, పద్మనాభ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళందరూ అనుభవంతో పండిపోయి ఉన్నారు. వాళ్ళు మనల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనం అంతా దీన్ని ఒక రకమైనటువంటి ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ముందుకు నడికి ఒక రకమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చాటి చెప్పాలి. నేను ఆల్రెడీ ఫౌండేషన్ లెటర్, అంటే మేము ఇది పెట్టాము అని సెంట్రల్లో మోడీ గారికి, ఒక 6 క్యాబినెట్ మినిస్టర్లకి రాశాను ఆల్రెడీ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకు కూడా రాశాను. కాబట్టి మనం చేసే పని వాళ్ళు తెలవాలి, కమ్యూనికేట్ చేయాలి. ఏ విధంగా మాట్లాడుతూ ఉండాలి. అది ఒక్కటే దీంతో ఉన్నవాళ్ళ మనకున్న విషయం ఒకరికి చెప్పాలి. చెప్పకపోతే ఎవరికి తెలియదు. ఎవరో ఎక్కడో ఇదొక చింకి తెలంగాణ పెట్టారని ఎవరు అనుకోరు. మనం ఒక రకంగా
ఈ ఈ యూట్యూబ్ కానివ్వండి, ఫేస్‌బుక్ కానివ్వండి, లేకపోతే మామూలుగా మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా కానివ్వండి, వీటన్నిటిని వాడుకొని చక్కగా దీన్ని ప్రజల వద్దకు తీసుకుపోయే అవకాశం ఉంది. నాకు పూర్తి ధైర్యం ఉంది. నా ధైర్యాన్ని మీరు కూడా పంచుకోండి. నా మీద కంటే నాకు మీ మీద ధైర్యం ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా మీరు అనుకుంటే ఈ పని చేయగలరు. యూ హావ్ లాట్ ఆఫ్ పవర్ వితిన్. మనమందరం ఇంకా అనుకుంటాం మనం గొంగళి పురుగని. వీఆర్ నాట్ క్యాటర్‌పిల్లర్స్. వీఆర్ పొటెన్షియల్ బటర్‌ఫ్లైస్. కాబట్టి ఆ స్థితికి వచ్చే రంగురంగుల బటర్‌ఫ్లైలు మొత్తం ఈ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎగిరే విధంగా చూడటానికి మనం సిద్ధం కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.